ప్రపంచంలోని అత్యధిక ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ కలిగిన దేశాల్లో రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా ముందు వరుసలో ఉన్నాయి. ఈ దేశాలన్నీ భారీ మొత్తంలో నదులు, సరస్సులు, భూగర్భ జలాలు కలిగి ఉన్నాయి. బ్రెజిల్ ప్రపంచంలోని మంచినీటి వనరుల్లో దాదాపు 12% వాటాను కలిగి ఉంది. ఎందుకంటే ఈ దేశం మొత్తం మంచినీటిలో 70% అమెజాన్ ప్రాంతం నుంచి వస్తున్నాయి కాబట్టి. అలాగే వరల్డ్ లో లార్జెస్ట్ లేక్ బైకాల్ రష్యాలోనే ఉంది. రష్యాకు కూడా వాటర్ ప్రాబ్లం లేదు. చైనా దగ్గర తక్కువ ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ ఉన్నాయి. చైనా తర్వాత మన ఇండియా ఉంది. చైనా, ఇండియా జనాభా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చైనా ఎప్పటి నుంచో బ్రహ్మపుత్రను మొత్తం ఆక్రమించాలని ఇండియాతో గొడవ పడుతూ వస్తుంది. బ్రహ్మపుత్ర నది 2/3 చైనాలో ఉంటే కేవలం 1/3 మాత్రమే ఇండియాలో ఉంది. కానీ ఈ విషయంలో దేవుడు చేసిన మేల్ని మనం మెచ్చుకోవాలి. చైనాలో 2/3 ఉన్న బ్రహ్మపుత్ర నదిలో వాటర్ కలెక్షన్ కేవలం 20% మాత్రమే ఉంది. 1/3 మాత్రమే ఉన్న ఇండియాలో 60% ఆఫ్ వాటర్ కలెక్షన్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న బ్రహ్మపుత్ర నది నుండి వస్తుంది. మిగతా 20% ఇండియా మొత్తంలో ఉంది. 60% ఫ్రెష్ వాటర్ ఉన్న బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. కాబట్టి ఎలాగైనా ఈ ప్రాంతాన్ని చైనాలో కలిపేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే భారత్ కి అరుణాచల్ ప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని ఈశాన్య చివరన ఉన్న ఒక అందమైన రాష్ట్రం. భారతదేశ పాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో ఒక భాగమని చైనా వాదిస్తూ ఉంది. భారత్ చైనాల మధ్య వివాదాస్పదంగా మిగిలిన ఈ ప్రాంతాల్లో అక్సై చిన్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు బర్మా, భూటాన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ రాష్ట్ర రాజధాని ఈటానగర్. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గాని, రాష్ట్రం ఉత్తరాన సరిహద్దైన మెక్మోహన్ రేఖను గాని అధికారికంగా గుర్తించలేదు. అయితే అదే సమయంలో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక వాస్తవాధీన రేఖను నిర్ణయించుకున్నాయి. ఈ వివాదం ఎటువంటి ఆందోళనకు దారితీసే అవకాశం లేదని అప్పట్లో భావించారు. కానీ చైనా వాస్తవాధీన రేఖకు దగ్గరగా వచ్చి అక్కడ వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది వరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతంగా పిలువబడుతున్న అరుణాచల్ ప్రదేశ్ 1987 వరకు అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా, ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైంది. అలా ఏర్పడిందే అరుణాచల్ ప్రదేశ్. రాష్ట్రంలో వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సంవత్సరానికి 2000 నుండి 4000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా టిబెట్ సరిహద్దుపై భారత్ సైన్యం గట్టి నిఘా కొనసాగుతుంది. ఉత్తర ప్రాంతాలు అయినటువంటి ఇండో బర్మా సరిహద్దులు, నాగాలాండ్ సరిహద్దు ప్రాంతాలలో తీవ్రవాద వర్గాల స్థానిక ప్రజలను హింసిస్తున్నారని వచ్చిన ఆరోపణల వలన ఈ ప్రాంతాలను రిస్ట్రిక్షన్ ఏరియాగా పరిగణిస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి అవసరం ఉంది. చైనాకి, భారత్ కి మధ్య ఎప్పుడు వచ్చే గొడవలకి కారణం అరుణాచల్ ప్రదేశ్, అక్సై చిన్. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అని అంటూ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ని దక్షిణ టిబెట్ గా ప్రపంచానికి చెబుతూ వస్తుంది చైనా. టిబెట్ కి స్వతంత్రం ఇవ్వకుండా దాన్ని ఆక్రమించింది చైనా. దక్షిణ టిబెట్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ ను కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సై చిన్ ప్రాంతాలు తమ దేశానికి చెందినవే అని చెబుతూ ఒక స్టాండర్డ్ మ్యాప్ ను కూడా విడుదల చేసింది. భారత్ అప్పటికీ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా చైనా తన తీరుని మార్చుకోలేదు. ఇంకో అడుగు ముందుకేసి అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, పర్వతాలు, నదులను చైనా తన దేశానికి చెందిన పేర్లు పెట్టుకుంది. 2017, 2021లో కూడా చైనా ఇలానే భారత భూభాగాలకు తమ పేర్లు పెట్టుకుంది. అప్పట్లో భారత్ చైనా వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించింది. పేర్లు పెట్టినంత మాత్రాన వాస్తవ పరిస్థితి మారిపోదని చెప్పింది. 1962 వరకు కాశ్మీర్ లో భాగంగా ఉన్న అక్సై చిన్ ప్రాంతాన్ని యుద్ధంలో ఆక్రమించుకుంది. అప్పటి నుండి ఇది వివాదాస్పద ప్రాంతంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న భారత్ అక్కడ మౌలిక అభివృద్ధి ప్రాజెక్టులను విస్తరిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటా నగరంలో సేలా స్వరంగ మార్గాన్ని ప్రారంభించారు. దీనివల్ల చైనా సరిహద్దుల్లో ఉన్న తవాంగ్, కమెండ్ రీజియన్లకు మన దేశ సైనిక దళాలను,
భారీ ఆయుధాలను విపత్కరమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు వేగంగా తరలించడానికి వీలుగా ఉంటుంది. ఈ సేలా టన్నల్ స్టార్ట్ అయినప్పటి నుంచి తట్టుకోలేని చైనా రక్షణ శాఖ ఆ ప్రదేశం మా భూభాగంలోనిది అంటూ ప్రకటన విడుదల చేసి నానా గోలా చేసింది. చైనా చేసిన అసంబద్ధత వాదనలు భారతదేశం ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని అంతర్భూభాగమేనని, ఇప్పటికైనా చైనా తన అక్రమ వాదనలను వదిలేయాలని ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. అరుణాచల్ ప్రదేశ్ పై భారతదేశానికి చారిత్రక చట్టపరమైన హక్కులు ఉన్నాయి. ఈ ప్రాంతంపై దశాబ్దాలుగా భారతదేశం పాలన కొనసాగుతుంది. అంతేకాదు చైనా అక్రమ ఆక్రమణలకు భారత్ ఎప్పటికప్పుడు గట్టిగానే వ్యతిరేకిస్తూ వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ప్రజలు జీవన ప్రమాణాలను పెంచడానికి భారత్ కృషి చేస్తుంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులోనూ ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని భారత విదేశాంగ శాఖ చైనాకు స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాకు భారత్ కూడా కోప పగిలేలా సమాధానం ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వైఖరిపై కోపంతో ఉన్న భారత్ డ్రాగన్ ఆక్రమించిన టిబెట్ మాదే అంటూ అక్కడి పేర్లు మార్చేందుకు సిద్ధమైంది. కుక్కకాటికి చెప్పు దెబ్బ అన్న రీతిలో చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చింది. ఇది 1962 నాటి బలహీనమైన ప్రభుత్వం కాదని, 2024లో దృఢ నిశ్చయంతో ఉన్న శక్తివంతమైన ప్రభుత్వం అని చైనాకు గుర్తు చేసింది. అంతేకాదు టిబెట్ కి చైనా నుండి స్వతంత్రం కోసం భారత్ పోరాడుతుందని చెప్పారు. దాంతో భారత్ చేసే రాజకీయానికి చైనాకి చెమటలు పడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ డజన్ల కొద్దీ విభిన్న జాతులకు నిలయంగా ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 3/2 మంది అధికారికంగా షెడ్యూల్ తెగలుగా నియమించబడ్డారు. అంటే వారు సాధారణ సామాజిక వ్యవస్థకు భిన్నంగా స్వతంత్ర గిరిజన సాంప్రదాయాలను కలిగి ఉన్నారు. గిరిజన సమూహాలు సాధారణంగా గ్రామీణ జీవన శైలిని పంచుకుంటాయి. వ్యవసాయం వారి ప్రధాన వృత్తి. అక్కడ ఉండే గ్రామాలు, వాటి మధ్య విస్తరించిన పొలాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. షెడ్యూల్ తెగలతో పాటు బంగ్లాదేశ్, అస్సాం, నాగాలాండ్ తదితర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారు ఇక్కడి జనాభాలో కనిపిస్తారు. అరుణాచల్ ప్రదేశ్లోని గిరిజన సంస్కృతులు, కళాపూర్ణాలు వైవిధ్యమైనవి. ప్రతి తెగకు ప్రత్యేకమైన ఆచారాలు, వేడుకలు, వస్త్రధారణ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ గిరిజన తెగలు భారతదేశ సాంస్కృతిక గొప్పతనంలో ఒక భాగం. వారి ప్రత్యేకమైన జీవన విధానాలు, సంప్రదాయాలు దేశానికి అమూల్యమైన సంపద అని చెప్పవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ మతపరమైన వైవిధ్యానికి గుర్తింపు పొందింది. హిందూ మతం, టిబెటన్ బౌద్ధ మతం, తెరవాడ బౌద్ధ మతం, అలాగే స్థానిక గిరిజన మతాలు ఈ ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ మతపరమైన ఐక్యతకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడి ప్రజలు శతాబ్దాలుగా శాంతియుతంగా సహజీవనం చేస్తూ వారి సొంత నమ్మకాలను గౌరవించుకుంటూ ఉన్నారు. ఈ మత వైవిధ్యం రాష్ట్రానికి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తుంది. 1960 వరకు భారతదేశం మరియు చైనా మధ్య సంబంధాలు చాలా వరకు మంచిగానే ఉన్నాయి. 1962లో పునరుద్ధరించబడిన సరిహద్దు వివాదం చివరికి చైనా భారత్ యుద్ధానికి దారితీసింది. దీనిలో చైనా అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకుంది. 1962 యుద్ధంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తవాంగ్ను స్వాధీనం చేసుకుని కొంతకాలం పాటు నియంత్రించింది. ఈ యుద్ధం భారతదేశానికి ఒక పెద్ద ఓటమిగా చెప్పుకుంటారు. అప్పటి నుండి భారత్ చైనా సంబంధాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి. సరిహద్దు వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. రెండు దేశాలు ఆ ప్రాంతంలో సైనిక బలగాలను మోహరించి ఉన్నాయి. భారత్ లో ఇప్పుడున్న ప్రభుత్వం చైనాకు ధీటుగా సమాధానం ఇస్తుంది. ఒకప్పుడు భారత్ పై చైనా యుద్ధం గెలిచినా ఇప్పుడు మాత్రం ఇండియాతో వార్ అంటే ఒక అడుగు వెనక్కిస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో భారత్ చైనాకి యుద్ధం వస్తే మాత్రం అరుణాచల్ ప్రదేశ్ కోసమే జరుగుతుంది.